ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను GVS ఈరోజు ఈ ఎపిసోడ్లో NSE ఏదైతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో ఇప్పుడు తెలుగులో కూడా వచ్చిందనమాట. అది ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది, NSE డీటెయిల్స్ అన్నీ కూడా తెలుగులో చదువుకోవడానికి వీలుగా, అంటే విలేజెస్ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్ అవేర్నెస్ పెరగడం జరిగింది. అందరి దగ్గర ఇన్కమ్ సోర్స్ బాగా పెరగటం, సేవింగ్స్ పెరగటం, SIPలు మ్యూచువల్ ఫండ్స్లో బాగా ఇన్వెస్ట్ చేయటం, కొత్త డిమాట్ అకౌంట్లు ట్రేడింగ్ అకౌంట్లు ఓపెన్ చేయటం, కొత్తగా విలేజెస్ కానీ డిస్టిక్లో కానీ అందరూ, అంటే ఈ విలేజెస్ డిస్టిక్లో వాళ్ళు కూడా, అంటే వాళ్ళ పిల్లలు, అంటే MBA అనుకోండి, BCom అనుకోండి, డిగ్రీ మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ రావటం, క్యాంపస్ సెలక్షన్ రావటం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావటం, వాళ్ళు యూఎస్కి వెళ్ళటం, లేదు ఇక్కడ ఇండియాలోనే మంచి కంపెనీల్లో మంచి ప్యాకేజీలతోటి సెటిల్ అవ్వటం, సేవింగ్స్ పెరగటం, వీటన్నిటి పేరుతోటి షేర్ మార్కెట్లోకి రావటం. ఈ షేర్ మార్కెట్లోకి ఏదైతే వస్తున్నారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈ లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఏమవుతుందంటే ఓన్లీ అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళంటే ఓకే, నో ప్రాబ్లం, తెలుగు చదవటం రాయటం వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ NSE ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో అది తెలుగులో కూడా రావడం జరిగింది. అవి మనం తెలుసుకోవటానికి చూడటానికి ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎన్ని భారతీయ భాషల్లోకి ఈ మధ్య లేటెస్ట్గా అయింది, అది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీకు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 11 ప్రాంతీయ భాషలకి ఇది విస్తరించడం జరిగింది. మీరు ఏం చేయాలి అంటే, ఏదైతే ఇది కొత్త మొబైల్ యాప్ ఉంది, మీరు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదున్నా సరే nsindia.com కనుక మీరు ఓపెన్ చేసినట్టయితే ఈ nsindia.comలో లోగో ఉంటుంది NSE, దాని పక్కన సెర్చ్ అని ఉంటుంది, సెర్చ్ అని బాక్స్ ఉంటుంది, దాని పక్కన ఇంకొక చిన్న రౌండ్ బాక్స్ ఉంటుంది. అది జనరల్గా డిఫాల్ట్లో ఇంగ్లీష్ పేరుతో ఉంటుంది, ఇంగ్లీష్లో అని ఉంటుంది వర్డ్. మనం ఏం చేయాలి, అక్కడ చిన్న V షేప్లో V అని ఉంటుంది, V లెటర్ మాదిరి, దాన్ని మీరు మనం క్లిక్ చేసినట్టయితే nsindia.com ఓపెన్ చేయాలి. NSE లోగో ఉంటుంది, దాని పక్కన సెర్చ్ బై కంపెనీ నేమ్ అని ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది, దాని పక్కన ఒక చిన్న బాక్స్ ఉంటుంది, అది ఇంగ్లీష్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ పక్కన వి మాదిరి ఉంటుంది V షేప్లో, దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ లాంగ్వేజెస్ వస్తాయి. ఏమేమి ఉంటాయి అనేది అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడం, తమిళం, తెలుగు, పంజాబీ, మలయాళం, ఒరియా, అస్సామీ అని ఉంటుంది. మనం ఏం చేయాలి, తెలుగు క్లిక్ చేయాలి. ఎప్పుడైతే తెలుగు క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఈ తెలుగు లాంగ్వేజ్లో ఇక చేంజ్ అయిపోద్ది. మనం ఏదైతే చూడదలుచుకున్నామో ఆ పైన అన్నీ ఉంటాయి అన్నమాట. మన పని ఏంటి, ఇక సింపుల్గా ఆ లాంగ్వేజ్ని చదువుకొని మనము ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది అనమాట. అయితే ఇప్పుడు ఏదైతే NSE దీనివల్ల ఏంటిది అంటే, ఎప్పుడైతే మన మాతృభాషలో ప్రాంతీయ భాషలో ఏవైతే వెబ్సైట్లు అనుకోండి, అంటే ఇప్పుడు జనరల్గా విలేజెస్ డిస్టిక్లే ఉంటుంది, ఏ మీడియం వాళ్ళ ఆ మీడియం, ఇప్పుడు తెలుగు మీడియం ఉంటుంది అనుకోండి. విలేజెస్లో డిస్టిక్లల్లో మన తెలుగు వాళ్ళందరికీ తెలుగు పేపర్ కానీ, తెలుగు వార్తలు కానీ, తెలుగు న్యూస్ కానీ, తెలుగు ఛానల్స్ కానీ చూస్తారు. అంటే ఏంటిది, ఎవరికి వాళ్ళకి వాళ్ళ ప్రాంతీయ భాష మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్రాంతీయ భాషలో చదివినా, చూసినా, విన్నా ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అయితే NSE వెబ్సైట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఇంగ్లీష్, హిందీ ఒక 3 భాషల్లోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ మనకి 11 కొత్త భాషల్లోకి రావడం జరిగింది. అయితే దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ మందికి మదుపరులు ఎవరైతే షేర్ మార్కెట్లోకి వద్దామనుకున్నారో వాళ్ళందరికీ మన షేర్ మార్కెట్ గురించి, ఆర్థిక మార్కెట్ల ఇన్ఫర్మేషను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉంటుంది అనేది ఒకటి. వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు కూడా చాలామందికి దాని యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశం అని చెప్పేసి NSE చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో అధికారి శ్రీరామకృష్ణ ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంటు ఇంగ్లీషును 3 ప్రాంతీయ భాషలు, హిందీ, మరాఠీ, గుజరాతీలోనే ఉన్నాయి ప్రజెంట్ వరకు, అంటే 4. ఇక్కడి నుంచి ఏమవుతుంది, మళ్ళీ 8 అయినాయి కొత్తగా. అంటే ఇప్పటి వరకు ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, గుజరాతీలోనే ఉన్నాయి. ఎప్పుడైతే అందుకనే మీరు ఎక్కువ శాతం చూస్తే గుజరాత్లోనే ఎక్కువ మంది ఇండియా మొత్తంలో షేర్ మార్కెట్కి సంబంధించిన వాళ్ళందరూ గుజరాత్లోనే, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మన లాంగ్వేజ్ కూడా ఏమవుతుంది, ఇన్వెస్టర్స్ అనుకోండి, ముందు ఎడ్యుకేషన్ అవగాహన ఏర్పరచుకుంటారు, తర్వాతనే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. దాని అవగాహన కోసం ఏంటిది, NSE ఇండియా వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే
మనం తెలుగులో అవన్నీ చదువుకోవాలి. తెలుగులో చదువుకోవటం, చూడటం, తెలుగులో అర్థం చేసుకోవటం, తెలుగు ఏదైతే ఉందో దాన్ని మన మాతృభాషలో ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఎక్కువ మంది అట్రాక్ట్ అవ్వటం, ఎక్కువ మంది అవగాహన చేసుకొని షేర్ మార్కెట్లోకి రావాలి అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. అయితే దీంతో ఇప్పుడు ఈ భాషలు ఏవైతే ఉన్నాయో తాజాగా, అంటే ఇప్పుడు 8 భాషలు, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, ఒరియా, అస్సామీ, బెంగాలీ, పంజాబీ భాషలు. అయితే దీంతో ఏమైతే మొత్తం ఇప్పుడు 12 భాషల్లో 11 మన ఇండియా భాషలు, ఒక భాష ఇంగ్లీష్ అనమాట. దాంతో ఇప్పుడు మొత్తం ఉంటుంది. అయితే ఇది ఏంటిదంటే ఎన్ఎస్ ఇండియా మొబైల్ యాప్ మనము ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ మనం ప్లాట్ఫామ్ వాడటానికి వీలవుతుంది. దీంతోపాటు మెయిన్ ఏంటిది బెనిఫిట్ అంటే, దీంతోపాటు మనం చూడవలసింది షేర్ మార్కెట్ కంటే ఎప్పుడైతే భారతీయ భాషల్లోకి రావటం జరిగిందో ఇంకా ఇన్వెస్టర్స్ పెరుగుతారు, అవేర్నెస్ పెరుగుతుంది, సబ్జెక్టు నాలెడ్జ్ అవగాహన పెంచుకొని ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది అవుతారు. అంటే ఏంది, ఇప్పుడు పిల్లలు ఓకే ఇంగ్లీష్ మీడియం, సాఫ్ట్వేరు ఓకే, కానీ తల్లిదండ్రులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, అంటే సీనియర్ సిటిజన్లు అనుకోండి, ఎప్పుడో 60 ఏండ్లోళ్ళు 65 ఏండ్లోళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా షేర్ మార్కెట్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఏంటిది, ఏదో పేపర్లో చిన్న న్యూస్ చూడటం, ఇంట్రెస్ట్ ఉంటే చదవటం, లేకపోతే ఊకోవటం. కానీ దీనివల్ల ఏమవుతుంది, రాబోయే రోజుల్లో ఇంకా ఇన్వెస్టర్లు పెరుగుతారు. మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, షేర్ మార్కెట్ మీద అవగాహన పెంచుకుంటారు. ఏ భాషలో ఏదైతే మాతృభాష ఉందో అది ప్లస్ పాయింట్ అయింది మనకి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్ లైవ్ అనమాట. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అని, ప్రైమ్ వీడియో చాలా ఉన్నాయి మనకి. అవన్నీ కూడా ఏ భాషలో, అంటే కేరళ సినిమాలు అనుకోండి, కన్నడం అనుకోండి, మలయాళం, ఏ సినిమా అయినా అక్కడ సినిమా తీస్తారు. ఇప్పుడు ఏమైంది, అన్నీ తెలుగు లాంగ్వేజ్లో ఉంటాయి. అక్కడ 5-6 భాషల్లో ఉంటుంది, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం అని. మనం క్లిక్ చేయగానే మన లాంగ్వేజ్లోనే మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ సినిమా తీసింది ఎక్కడిది, కన్నడమో మలయాళమో ఉంటుంది, కానీ మన తెలుగు భాషలోనే మన తెలుగు వాళ్ళు మాట్లాడినట్టుగానే అర్థమవుతుంది. అందుకని ఈ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో అన్ని సినిమాలు కూడా ఎందుకు క్లిక్ అవుతున్నాయి, ఎందుకంటే మన మాతృభాషలో ఉంటుంది కాబట్టి. సేమ్ అలానే ఎన్ఎస్ ఇండియా కూడా ఇప్పుడు మనకి మాతృభాషలోకి వస్తుంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇన్వెస్టర్లు పెరుగుతారు, ఖాతాలు పెరుగుతాయి, అవేర్నెస్ పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది, ఇన్వెస్టర్స్ పెరుగుతారు. దీంతో పాటు మార్కెట్ మీద పట్టు సాధించడం కానీ, ఇప్పుడు ఏదైతే అంటే కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఎక్స్చేంజ్ మెయిన్ వెబ్సైట్ కాబట్టి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది అనమాట జెన్యున్గా ఉంటుంది. వేరే ప్రైవేట్ కాకుండా ఇది అనమాట. ఇది సింపుల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటిది అంటే, రేపు రాబోయే రోజుల్లో షేర్ మార్కెట్ అనేది ఏదైతే ఉందో తెలుగులో కూడా ఉంది అని మీకు చెప్పడం కోసం. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే మీ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను తర్వాత వీలు చూసుకొని మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కంటెంట్ రూపంలో మెసేజ్ పెట్టాలి. ఓకేనా? సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ.